పహల్గాం దాడి తర్వాత ఉగ్రవాదుల కోసం వెతుకుతున్న మన భద్రతా బలగాలకు లష్కరే తోయిబా టాప్ కమాండర్ కనిపించాడు. ఆ కమాండర్ని ఇప్పుడు మన భద్రతా బలగాలు కాల్చి చంపారు. జమ్మూ కాశ్మీర్లో హైటెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. బందీపోరాలో భీకర కాల్పులు జరుగుతున్నాయి. ఆర్మీ పోలీస్ దళాలు అక్కడ సంయుక్త కూంబింగ్ ఆపరేషన్ చేపడుతున్నాయి. ఆ సమయంలో భద్రతా బలగాలకు 2 టెర్రరిస్టులు ఒక చోట నక్కి ఉన్నారు అనే సమాచారం అందింది. అక్కడికి వెళ్లేసరికి లష్కరే తోయిబా టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లీతో పాటు మరో ఉగ్రవాది కూడా ఉన్నాడు. వాళ్ళిద్దరూ భద్రతా బలగాలపైకి ఎదురు కాల్పులు జరపడం ప్రారంభించారు. వెంటనే భద్రతా బలగాలు కూడా వారిపైకి కాల్పులు జరపటం ప్రారంభించారు. ఈ ఉగ్రవాదులు జరుపుతున్న కాల్పుల్లో భద్రతా దళాలకు చెందిన ఒక గార్డ్కి గాయాలైనట్టుగా తెలుస్తోంది. వెంటనే భద్రతా బలగాలు కూడా చుట్టుముట్టి కాల్పులు జరపడంతో అల్తాఫ్ లల్లీతో పాటు మరో ఉగ్రవాది కూడా చచ్చిపోయాడు. ఎన్కౌంటర్లో భారత జవాన్కు గాయాలు కూడా అయ్యాయి. ఇప్పటి వరకు 2 టెర్రరిస్టుల ఇళ్లను కూల్చివేశారు ఆర్మీ అధికారులు. ఇప్పుడు లష్కరే తోయిబా టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లీని హతం చేశారు. అల్తాఫ్ లల్లీ లష్కరే తోయిబా యాక్టివిటీస్లో చాలా చురుగ్గా పాల్గొంటున్నాడు. భారత్లో విధ్వంసాన్ని సృష్టించడానికి అతను ప్లాన్స్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు అల్తాఫ్ లల్లీ ఒక చోట నక్కి ఉన్నాడనే సమాచారంతో భద్రతా బలగాలు పోలీసులు సంయుక్తంగా ఈ కోంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. భారత ఆర్మీ చీఫ్ కొద్దిసేపటి క్రితం కాశ్మీర్లో అడుగుపెట్టారు. భారత ఆర్మీ చీఫ్ కాశ్మీర్లో అడుగుపెట్టిన కొద్దిసేపటికే ఉపేంద్ర ద్వివేది ఆయన కొద్దిసేపటికే ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి. ఈ 4 ఉగ్రవాదుల ఊహా చిత్రాలవి. మొన్న పహల్గాంలో మారణహోమాన్ని సృష్టించిన ఉగ్రవాదులుగా భావిస్తున్న వారి ఊహా చిత్రాలవి. భారత ఆర్మీగా అక్కడున్న వారిని ఏమార్చి అక్కడికి వచ్చి ఆ తర్వాత వారి వివరాలన్నీ అడిగి వాళ్ళ చేతిలో ఉన్న అధునాతన గన్స్తో కాల్చి చంపేశారు 28 మందిని. వారి ఊహా చిత్రాలని ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. వీళ్ళ ఆచూకీ తెలియజేసిన వారికి 20 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇస్తామని ఇప్పటికే ప్రభుత్వం కూడా ప్రకటించింది. కాల్పులు జరిపిన తర్వాత వాళ్ళు ఆ దట్టమైన అటవీ ప్రాంతంలోకి పారిపోయారు. వారి కోసం భద్రతా బలగాలు ఇప్పుడు జల్లెడ పడుతున్నాయి. మరోవైపు త్రివిధ దళాలు కూడా పాకిస్తాన్పై ఏ క్షణమైనా విరుచుకుపడటానికి సిద్ధంగా ఉన్నాయి. మన వాయుసేన కూడా నిన్న సైనిక విన్యాసాలను చేసింది. వాయుసేన కూడా సైనిక యుద్ధ విమానాలతో సైనిక విన్యాసాలు చేశారు. ఇటు నేవీ కూడా అరేబియా సముద్రంలో డ్రిల్ చేస్తూ ఉంది. ఇటు ఆర్మీ అధికారులు కూడా యుద్ధ విన్యాసాలు చేస్తూ ఉన్నారు సరిహద్దులో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి. మరోవైపు మొత్తం కాశ్మీర్ని జల్లెడ పడుతున్నారు. కాశ్మీర్ని జల్లెడ పడుతున్న సమయంలో ఉగ్రవాదులకు చెందిన 2 ఇళ్లను ధ్వంసం చేస్తున్న దృశ్యాలు మీరు రెండవ బాక్స్లో చూస్తున్నారు. మొదటి బాక్స్లో చూస్తున్నది ఆ ఉగ్రవాదుల ఊహా చిత్రాలవి. వారి కోసం కూంబింగ్ జరుపుతున్న సమయంలో అల్తాఫ్ లల్లీ గురించిన ఆచూకీ తెలిసింది. అల్తాఫ్ లల్లీ లష్కరే తోయిబా టాప్ కమాండర్లో ఒకడు. లష్కరే తోయిబా ఆదేశాల మేరకు ఇక్కడ కాశ్మీర్లో ఉండి ఇక్కడ పనిచేస్తున్నాడు. పలు దాడుల్లో పాల్గొంటూ ఉన్నాడు. పలు దాడులకు ప్లాన్ కూడా చేస్తూ ఉన్నాడు. ఈ ఉగ్రవాదిని ఇప్పుడు మన భద్రతా బలగాలు కొద్దిసేపటి క్రితం మట్టుబెట్టాయి. జమ్మూ కాశ్మీర్లో ఇది భద్రతా బలాలు సాధించిన మన విజయంగా చెప్పుకోవచ్చు. లష్కరే తోయిబా టాప్ కమాండర్ని అంతమొందించడంతో ఒక్కసారిగా మిగిలిన ఉగ్రవాదులు కూడా భయంతో సర్దుకునే అవకాశం కూడా ఉంది. కానీ జమ్మూ కాశ్మీర్లో ఎక్కడ ఏ ప్రాంతాన్ని కూడా వదలడం లేదు. అణువణువును కూడా భద్రతా బలగాలు గాలిస్తూ ఉన్నాయి. ఇండియన్ ఆర్మీ పోలీసులు ఇద్దరు సంయుక్తంగా చేపడుతున్న ఈ ఆపరేషన్లో లష్కరే తోయిబాకు చెందిన 2 ఉగ్రవాదులను చంపేశారు. దీంతో 2 ఉగ్రవాదులను చంపేశారనే వార్త తెలిసిన వెంటనే సచ్చారు నా కొడుకులని అనుకుంటూ ఉన్నారు. బస్ అటువంటి కామెంట్స్ మనకి వస్తూ ఉన్నాయి. అంటే ఎంతగా రగిలిపోతున్నామో మనం అర్థం చేసుకోవచ్చు. రెండో బాక్స్లో కూడా మీరు చూస్తున్నది మన వాయుసేన సామర్థ్యాన్ని. వాయుసేన ఇప్పటికే విన్యాసాలు ప్రారంభించింది. ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి మాక్ డ్రిల్ కూడా చేస్తూ ఉంది. మన దగ్గర అధునాతన యుద్ధ విమానాలు ఉన్నాయి. పాకిస్తాన్ మనతో పూర్తి స్థాయి యుద్ధానికి దిగితే
ఎన్నో రోజులు యుద్ధం చేయలేదు. ఇప్పటికే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. పాకిస్తాన్ దగ్గర చైనా లాంటి దేశాలు ఇస్తున్నటువంటి కొన్ని ఆయుధాలు ఉన్నాయి, కానీ తన రక్షణ వ్యవస్థను మెరుగుపరుచుకోవడంలో మాత్రం పాకిస్తాన్ ఎటువంటి ప్రయత్నం చేయలేదు. ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుచుకోవడంలో ఎటువంటి ప్రయత్నం చేయలేదు. కేవలం భారతదేశంపై విషం కక్కడం మాత్రమే పాకిస్తాన్ పని. అందుకే తన జీడిపిలో ఎక్కువ శాతాన్ని, బడ్జెట్లో ఎక్కువ శాతాన్ని ఉగ్రవాదులను పెంచి పోషించడానికే వెచ్చిస్తూ ఉంది. దీంతో ఇప్పటికే లష్కరే తోయిబా ఉగ్రవాదులు భారతదేశంలో చాలా చోట్ల ఉన్నారు. వారందరినీ ఏరివేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పహల్గాం దాడి తర్వాత కాశ్మీర్ అంతా జల్లెడ పడుతున్నారు. కాశ్మీర్లో కొంతమంది ఆ ఉగ్రవాదులకు ఆశ్రయాన్ని కల్పిస్తున్నారు. ఈ లష్కరే తోయిబాకు చెందిన అల్తాఫ్ అలీతో పాటు మరో ఉగ్రవాది ఒక చోట నక్కి ఉన్నారు అనే సమాచారంతో మన భద్రతా బలగాలు అక్కడికి వెళ్ళి ఫైర్ ఓపెన్ చేశారు. అటు ఉగ్రవాదులు కూడా ఫైర్ ఓపెన్ చేయడంతో ఒక జవాన్కి గాయాలైనట్టుగా తెలుస్తోంది. ఉగ్రవాదులను చుట్టుముట్టి మన భారత జవాన్లు చంపేశారు వాళ్ళని. ఈ వార్త విన్న తర్వాత మీకేమనిపిస్తోంది? ఇద్దరు ఉగ్రవాదులు, అందులో ఒకడు లష్కరే తోయిబా టాప్ కమాండర్ అని తెలిసిన తర్వాత హతమయ్యాడు, చచ్చాడు అని తెలిసిన తర్వాత మీకేమనిపిస్తోందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. చూస్తూనే ఉండండి, ఒక్కొక్క ఉగ్రవాదిని మన భద్రతా బలగాలు ఏరి పారేస్తాయి. వింటూనే ఉండండి, ఒక్కొక్క ఉగ్రవాది సచ్చాడు అనే వార్తను చెప్పడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. బహుశా ఉగ్రవాది హతమయ్యాడు అనే వార్త మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. మనం గుండె నిండా ఊపిరి తీర్చుకోవటానికి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. ఉగ్రవాది సచ్చాడు అనే వార్తతో మనం ఒక్కొక్క వార్త వింటూ ఉంటే మనకి ఆనందం కలిగిస్తూ ఉంటుంది. వింటూనే ఉండండి, చూస్తూనే ఉండండి ఆర్టీవీ. రోజులు గడిచే కొద్దీ పాకిస్తాన్పై పీచి మనిచే ఒక్కొక్క వార్తను మీకు చాలా ఎనర్జెటిక్గా, సంతోషంగా, మీ అందరికీ సంతోషాన్ని కలిగించే ఆ వార్తను మేము అందించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు ఈ ఉగ్రవాదులు ఇద్దరు సచ్చారు అనే వార్తను కూడా నేను సంతోషంగా మీ అందరికీ కూడా చెప్తున్నాను. ఈ వార్త వింటే మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఒక్కసారి మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఆ దృశ్యాలు మన ఆర్మీ చీఫ్ కాశ్మీర్కి వెళ్తున్న దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఉపేంద్ర ద్వివేది కాశ్మీర్కి వెళ్తూ ఉన్నారు. అక్కడ భద్రతా ఏర్పాట్లను, కూంబింగ్ చర్యలను అన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఈ పహల్గాం దాడి తర్వాత పరిణామాలను ఆయన సమీక్షించడానికి ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది కాశ్మీర్కి వెళ్తున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఆర్మీ చీఫ్ కాశ్మీర్లో అడుగుపెట్టిన వెంటనే ఇద్దరు ఉగ్రవాదులను మన వాళ్ళు చంపేశారు. ఇద్దరు ఉగ్రవాదులను పేల్చి పారేశారు. ఇద్దరు ఉగ్రవాదులు అల్తాఫ్ అలీ, వీడు లష్కరే తోయిబా టాప్ కమాండర్, వీడిని చంపేశారు. వీడితో పాటు మరో ఉగ్రవాదిని కూడా చంపేశారు. ఆ కాల్పులు జరుపుతూ ఉన్నప్పుడు ఉగ్రవాదులు అక్కడ నక్కారు అనే సమాచారం తెలిసిన తర్వాత మన భద్రతా బలగాలు అక్కడికి వెళితే మన భద్రతా బలగాల మీదే ఎదురు కాల్పులు చేయడానికి ప్రయత్నం చేశారు. మన భద్రతా బలగాలు వాళ్ళు ఉన్న ప్రదేశాన్ని చుట్టుముట్టి కాల్చి చంపేశారు. ఈ వార్త వింటే మీకేమనిపిస్తోంది? ఇప్పటికే పాకిస్తాన్ ఉప ప్రధాని కొన్ని దుర్మార్గమైన ఆలోచన చేశారు. అంటే పాకిస్తాన్ నీచ బుద్ధి ఎలా ఉందో బయట పెట్టే వ్యాఖ్యలవి. పాకిస్తాన్ అంటోంది ఆ ఉగ్రవాదులు స్వతంత్ర సమర యోధులని అంటోంది. పాకిస్తాన్ ఉగ్రవాదులను పాకిస్తాన్ స్వతంత్ర సమర యోధులతో పోలుస్తూ ఉంది. దీన్ని అందరూ ఖండిస్తూ ఉన్నారు. ఆ దేశానికి చెందిన పౌరులు కూడా ఇప్పుడు ఖండిస్తున్నారు. ఇందుకే మనం ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబడాల్సి వస్తోంది అని అంటూ ఉన్నారు. పాకిస్తాన్ ఉప ప్రధాని ఆ దేశం పెంచి పోషిస్తున్న ఉగ్రవాదులను స్వాతంత్ర సమరయోధులతో పోల్చటాన్ని ఆ దేశంలో ఉన్న పౌరులు కూడా ఖండిస్తూ ఉన్న సందర్భం చోటు చేసుకుంటూ ఉంది. ఫ్రీడమ్ ఫైటర్స్ అనడాన్ని పాకిస్తాన్ ఏ మైండ్ సెట్తో ఉందో మనం చూడొచ్చు. అంటే ఆ దేశ పౌరులకు ఆ దేశంలో పెంచి పోషించి భారతదేశానికి పంపించి ఇక్కడ దాడులు పాల్పడేలాగా చేస్తున్న వాళ్ళని ఆ దేశ ఉప ప్రధాని ఫ్రీడమ్ ఫైటర్స్తో పోల్చాడు అంటే ఆ దేశ దౌర్భాగ్యపు ఆలోచన ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే ఆ దేశంలో పెంచి పోషించిన ఈ లష్కరే తోయిబా ఉగ్రవాదులను మన దేశానికి పంపించి ఇక్కడ కూడా టీఆర్ఎఫ్ అనే ఒక విభాగాన్ని స్థాపించి ఈ మారణహోమానికి పాల్పడుతుంది. అందుకే ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులను మన వాళ్ళు చంపేశారు, కాల్చి పారేశారు. ఇంకా చాలామంది
ఉగ్రవాదులను మనం అతి త్వరలోనే చంపేయబోతున్నాం. పాకిస్తాన్లో దాగి ఉన్న, కాశ్మీర్లో నక్కి ఉన్న, ఎక్కడ ఉన్నా బయటకు లాక్కొచ్చి వాళ్లను కాల్చి చంపేశామనే వార్తను మీకు అందించడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఆర్టీవీ ఆ వార్తను మీకు అందించడానికి చాలా సంతోషిస్తుంది. ఇప్పుడు ఈ ఉగ్రవాదులను చంపేశామనే వార్త వింటూ ఉంటే మీకేమనిపిస్తోందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మా ప్రతినిధి రామ్దాస్ ఉన్నారు. కాశ్మీర్లో జరుగుతున్న ఈ కూంబింగ్ ఆపరేషన్కి సంబంధించి, అలాగే కాశ్మీర్లో మన భద్రతా బలగాలు ఆ ఉగ్రవాదులను చంపేసిన ఘటన గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రామ్దాస్ అందిస్తారు. రామ్దాస్, ఇంకెక్కడైనా ఉగ్రవాదులు దాగి ఉన్నారనే సమాచారం ఉందా? ఈ ఇద్దరు ఉగ్రవాదులను చంపేసిన ఘటనను ఎలా చూడాలి? ఉగ్రవాదులను హతమందించిన ఘటనను ఎలా చూడాలి? రైట్, అంటే ప్రతీకారం మొదలైంది. అంతకంతకు ప్రతీకారం తీర్చుకునే పరిస్థితి వచ్చింది ఇప్పుడు. ఎందుకంటే 26 మంది అమాయక ప్రజలను పొట్టన పెట్టుకున్నారు ఈ ఉగ్రముఖలు. వీళ్ళని వేటాడి మరి ప్రస్తుతం భారత ఆర్మీ చంపుతున్న పరిస్థితి కనబడుతుంది. 26 మందిలో ఒక నేపాల్ జాతీయుడు ఉన్నారు, 25 మంది భారత జాతీయులు. ఈ పహల్గామ్ ఘటనకు బుద్ధి చెప్పే పరిస్థితి ఆసనమైంది. ఈ క్రమంలోనే ఉగ్రదాడితో ప్రమేయం ఉన్న లష్కర్ ఏ తోయిబా టాప్ కమాండర్ అల్తాఫ్ లలీ భద్రతా దళాలు మట్టుబెట్టాయి. బందీపోరాలో జరిగిన ఎన్కౌంటర్ లో అల్తాఫ్ లల్లీని అంతమొందించారు జవాన్లు. పహల్గామ్ దాడి తర్వాత టెర్రరిస్టుల కోసం భద్రతా దళాలు కార్డినెన్స్ సెర్చ్ నిర్వహిస్తున్నాయి. అందులో భాగంగానే సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. పక్కా ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చినటువంటి ఇన్పుట్స్ తో ప్రస్తుతం అయితే అక్కడ జమ్మూ కాశ్మీర్ పోలీస్ అలాగే ఆర్మీ ఫోర్సెస్ జాయింట్ గా ఈ ఆపరేషన్ చేశాయని చెప్పొచ్చు. ఈ గన్ షాట్ లో 2 పోలీసులు ప్రస్తుతం గాయపడ్డట్టుగా తెలుస్తోంది. సో అల్తాఫ్ లల్లీ చనిపోయినట్టుగా పోలీసు కూడా ధృవీకరించారు. చినార్ కార్ప్స్ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీ ఎక్స్ లో దీనికి సంబంధించిన అధికారిక ధృవీకరణ కూడా ఇచ్చింది. ప్రస్తుతం అంటే ఈ కోల్నార్ అజాజ్ ఏరియా బందీపురాలో ఈ ఏరియాలో ఈ కార్డినెన్స్ సెర్చ్ నిర్వహిస్తున్నప్పుడు అక్కడ ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. దీంట్లో ఎల్ఈటి కమాండర్ లష్కర్ ఈ తైబా కమాండర్ అల్తాఫ్ లల్లీ చనిపోయినట్టుగా ప్రస్తుతం మనకు ఎక్స్ లో అందుతున్నటువంటి అధికారిక ధృవీకరణ. సో బందీపురాలో సెర్చ్ ఆపరేషన్ చేసినప్పుడు జవాన్ల రాకను గమనించిన ఉగ్రముఖులు ఒకసారిగా వారిపై కాల్పులకు తెగబడ్డారు. వెంటనే తేరుకున్న భద్రతా దళాలు తిరిగి ఎదురు కాల్పులు జరిపారు. సో భీకరంగా ఫైరింగ్ అయితే జరిగింది, ఇంకా కొనసాగుతోంది కాల్పులు. ఇంకా భద్రతా దళాల కాల్పుల్లో ఈ టాప్ కమాండర్ అయితే హతమయ్యాడు. 2 జవాన్లు గాయపడ్డారు. వెంటనే వాళ్ళిద్దరిని కూడా స్థానికంగా ఉన్నట్టు ఆసుపత్రిలో చేర్పించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉందని ఇంకా తెలియాల్సి ఉంది. ఇప్పటివరకైతే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు మన వైపు నుంచి ఈ బందీపుర ఎన్కౌంటర్ సంబంధించి. అంతకుముందు పుల్వామా యాక్టివిటీ ఏంటి అసలు? అల్తాఫ్ లల్లీ యాక్టివిటీ ఏ విధంగా ఉండేది? ఇప్పుడు వీడు చచ్చిపోవడంతో, వీడిని వేసేయడంతో మన వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. సో వాడిని చుట్టుముట్టి చంపేటప్పుడు అక్కడ ఉన్న 2 ఉగ్రవాదులు, అల్తాఫ్ లల్లీతో పాటు మరొకడు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. 2 జవాన్లపై, మన జవాన్లపై కాల్పులు జరుపుతున్న సమయంలో మన వాళ్ళకు కూడా కొన్ని గాయాలనేట్టుగా కూడా తెలుస్తోంది. సో వాళ్ళని చుట్టుముట్టి మరీ హతం చేస్తారు. ఈ అల్తాఫ్ లల్లీ యాక్టివిటీ ఎలా ఉండేది? వీడికి అసలు ఇక్కడ ఆశ్రయాన్ని ఇచ్చింది ఎవరు? రైట్, అల్తాఫ్ లల్లీ టాప్ ఎల్ఈటి కమాండ్ లో కనుక చెప్తున్నారు. లష్కర్ ఈ తైబాకు సంబంధించినటువంటి క్రియాశీలక కమాండర్ గా చెప్పడంలో ఈయన లష్కర్ ఏ తోయిబాలో పనిచేశారు. తర్వాత ఏదైతే టీఆర్ఎఫ్ పెట్టారో దానికి సంబంధించి కొత్తగా అంటే లష్కర్ ఏ తైబాను పాకిస్తాన్ నిషేధించినట్టుగా చెప్తుంది పైకి మాత్రం, కానీ లోపల దాని కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఎందుకంటే అంతర్జాతీయంగా లష్కర్ ఏ తైబాని ఉగ్రవాద సంస్థగా ప్రకటించడము యునైటెడ్ నేషన్స్, అలాగే అంటే దానికి ఆశ్రయిస్తున్నటువంటి పాకిస్తాన్ దాన్ని నిషేధిస్తున్నట్టుగా పైకి చెప్పుకుంటున్నప్పటికీ అక్కడ వారి కార్యకలాపాలు సాగుతూనే ఉన్నాయి. దాంట్లో ఈయన కీలక వ్యక్తిగా కూడా చెప్తున్నారు. అలాగే స్థానికంగా ఉన్నటువంటి టెర్రరిస్టులు ఆదిల్ షేక్, ఆసిఫ్ షేక్ మనకు తెలిసిందే, వాళ్ళ ఇళ్లలో ఐఈడి బాంబులతో భద్రతా దళాలు నేలమట్టం చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. వీడి హతం తర్వాత, వీడి చావు తర్వాత లష్కర్ ఏ తోయిబా యాక్టివిటీస్ కొంత తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుందా? ఇప్పుడు మిగిలినటువంటి స్లీపర్ సెల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ, వీడి అనుచరులు ఎవరైతే ఉంటారో వీళ్ళు కానీ కొంత అయోమయం, గందరగోళం, భయానికి గురే అవకాశం ఉంటుందా?
ఎస్, అంటే వీళ్ళంతా కూడా ఆన్లైన్ రిక్రూట్మెంట్ చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా నేను ఇందాక మీకు చెప్తున్నాను, ఇద్దరు టెర్రరిస్టులు ఆదిల్ కావచ్చు, ఆసిఫ్ షేక్ కావచ్చు, వాళ్ళ ఇళ్లను ఎవరైతే కూల్చివేస్తారో వాళ్ళిద్దరు కూడా 2018లో కాశ్మీర్ వీళ్ళంతా కూడా అనంతనాగ్ జిల్లాకు సంబంధించిన స్థానికులు, పహల్గాం పక్క గ్రామాలకు సంబంధించిన వాళ్ళే. కానీ వీళ్ళని ఆన్లైన్ లో వీళ్ళని ఆకర్షించడము, ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి వీళ్ళను ఆకర్షించి అటు నుంచి పాకిస్తాన్ వెళ్లారు. ఇలా రిక్రూట్మెంట్ చేసుకుంటూ వీళ్ళందరినీ కూడా అమాయక కాశ్మీరీ యువకులని వీళ్ళందరినీ కూడా వీళ్ళ భావజాలాన్ని నింపి, మనసులో విషయాన్ని నింపి భారత్ కు వ్యతిరేకంగా కాశ్మీర్ లో పోరాడేందుకు వీళ్ళంతా కూడా రిక్రూట్మెంట్ చేస్తున్న పరిస్థితి. మీరు చెప్తున్నట్టుగా స్లీపర్ సెల్స్ ఉన్నాయి. ముఖ్యంగా పీర్ పంజాల్ ప్రాంతం వైపు నుంచి కాశ్మీర్, ఆజాద్ కాశ్మీర్ నుంచి, అంటే వాళ్ళు ఆజాద్ కాశ్మీర్ చెప్తారు, మనం పాక్ అడ్మినిస్ట్రేటెడ్ కాశ్మీర్ గా చెప్తాం, పిఓకే. సో అక్కడి నుంచి వీళ్ళందరినీ కూడా ఆ అడవుల నుంచి అటు పాకిస్తాన్ వైపు తీసుకెళ్లి అక్కడి నుంచి వీళ్ళకు ఉగ్రవాద శిబిరాల్లో ట్రైనింగ్ ఇవ్వడం కావచ్చు, రిక్రూట్ చేయడం కావచ్చు, వీళ్ళ మనసులో విషయాన్ని నింపి భారత్ పైకి ఉసిగొల్పే ప్రక్రియలో భాగంగా ఇతను కూడా చాలా కీలకంగా వివరించినట్టు చెప్తున్నారు. అల్తాఫ్ అలీ చాలా కీలకంగా ఈ భాగంలో పాలు పంచుకున్నట్టుగా చెప్తున్నారు. అంటే ఈ పహల్గాం దాడిని కోఆర్డినేట్ చేయడంలో కూడా వీడు ప్రధాన పాత్ర పోషించినట్టుగా తెలుస్తోంది అల్తాఫ్ అలీ. అనుమానాలు ఉన్నాయి. ఎస్, డెఫినెట్ గా అల్తాఫ్ అలీతో పాటు మరికొంతమంది మాస్టర్ మైండ్స్ కూడా ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉండి కొంతమంది దీన్ని నడిపించారు స్వయంగా. అంటే మిలిటరీ ఎవరికి అనుమానం రాకుండా మిలిటరీ డ్రెస్సులు వాడడము, అలాగే మిలిటరీ సంబంధించినటువంటి పరికరాలు వాడడం. అక్కడ మనకు రైఫిల్స్ చూస్తుంటే కూడా, అలాగే కొన్ని కెమెరాలు కూడా పెట్టుకొని వచ్చారు. స్వయంగా వాళ్ళ కెమెరాలలో కూడా రికార్డ్ చేశారు, హెల్మెట్ తరహాలో ఉండే కెమెరాలు, అలాగే